హాయ్ ఫ్రెండ్స్, అలా బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఎస్ఎస్ఎంబి 29 దీని గురించి అయితే మాట్లాడబోతున్నా. సో దీని గురించి మాట్లాడే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బోర్కి ఈ వీడియో మొత్తం ఒకే ఫోటో అయితే ఉంటుంది. ఎందుకంటే దాని మూవీ నుంచి అయితే మనకి ఎటువంటి టీజర్ కానీ ఏం అప్డేట్స్ రాలేదన్నమాట. వాళ్ళు వదిలిన ఒక చిన్న దాంట్లోనే ఏమీ వదలలేదు, ఒక క్లిప్ అనమాట. సో ఈ వీడియో దేనికోసం అంటే, ఎస్ఎస్ఎంబి 29 నుంచి ఎటువంటి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది ఏమీ లేకుండా ఫ్యాన్స్కి ఒక బీభత్సమైన సర్ప్రైజ్ లాగా మైండ్ పోయిందనమాట ఒక్కొక్కడికి. ఏంటంటే సడన్గా సాంగ్ వదిలేశారు, రిలీజ్ చేశారు సాంగ్. సో మీరు అంతవరకు చూసారో లేదైతే నాకైతే తెలియదు, కానీ సాంగ్ మాత్రం సూపర్ ఉంది మామ. ఎలా అనిపించిందంటే, మనకి త్రిబుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ గారికి వస్తుంది చూసారా బిజిఎం అంటే సాంగ్, అలా అనిపించింది అనమాట. శృతి హాసన్ గారు అయితే మనకి సాంగ్ పాడటం అయితే జరిగింది. సో ఎవరు అనుకుంటున్నారా అని చెప్పేసి అని అనుకోవచ్చు మీరు. దాదాపు మీకు ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశారు, శృతి హాసన్ గారు పాడడం అయితే జరిగింది. అసలు పాడడం వేరే పాయింట్ అయితే, సడన్గా అసలు ఎటువంటి అప్డేట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు టైం వచ్చేసరికి నేను ఇది వీడియో రికార్డ్ చేసే టైము 11:30 నైట్. సో ఈ టయానికి 2 మిలియన్ వ్యూస్ వచ్చినాయి మా దానికి. రికార్డ్స్ లేపేస్తుంది ఈజీగా. సో ఇప్పుడు దాదాపు మనకి రామ్ చరణ్ గారు సాంగ్ అయితే ఉంది కదా, ఆ సాంగ్ వచ్చిన రికార్డు కూడా లేపేస్తుంది మేబీ. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్, అంటే బాబు ఫ్యాన్స్ మొత్తం చాలామంది రేగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎటువంటి అప్డేట్ వస్తుందా అని చెప్పేసి అని. మనకు రాజమౌళి గారు చెప్పిన అప్డేట్ అనమాట. 15th మీకు ఒక ఈవెంట్ పెడుతున్నానని చెప్పేసి అని అన్నదానికి ఇప్పటికే బీభత్సమైన సేల్ అనేది జరుగుతుంది. సో మీకు పాసెస్ కూడా వచ్చేసినాయి. దాని మీద బీభత్సమైన హైప్ అనేది కూడా ఉందన్నమాట ఆడియన్స్లో, కామన్ ఆడియన్కి కానీ ఫ్యాన్స్కి కానీ. అలాంటి మూమెంట్లో ఒక సాంగ్ మీకు ఒక సర్ప్రైజ్కి రిలీజ్ చేస్తే, అంటే ఈవెంట్ ఇంకొక 5 డేస్లో ఉందనగా ఈరోజు ఇప్పుడు అసలు దానికి ఎలాంటి రీచ్ వస్తుంది మీరే ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. మీరు ఆలోచించుకోండి అలాంటి దానికి ఎలాగ వస్తుందో. సో ఇప్పటికి 2 మిలియన్ వ్యూస్ వచ్చింది, తెల్లారేసరికి ఎన్ని మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోద్దో కూడా ఒక్క ఐడియా అనేది కూడా లేదు. సో నాకు ఒక సర్ప్రైజ్ అనమాట. సడన్గా వెయిటింగ్ న్యూస్ అనే మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. సో లోకల్ న్యూస్ వస్తుంది. సో ఆ న్యూస్లో చూస్తే సాంగ్ మహేష్ బాబు సాంగ్ వచ్చిందని చెప్పేసి అని ఉంది. అసలు నిజమా కాదా అని చెప్పేసి అని ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే రచ్చ రచ్చ లేపుతున్నారు ఆ ముంతన. తర్వాత యూట్యూబ్లోకి వచ్చి సాంగ్ చూస్తే సాంగ్ ఉంది. సో మేము ప్లే చేసుకొని విన్న తర్వాత బ్యూటిఫుల్, మామూలుగా లేదు సాంగు. ఒక వైబ్ అనేది మాత్రం బీభత్సమైన వైబ్ అనేది ఉంది. సో మనకి మీకు 15th ఇక్కడ మనకి రామోజీ ఫిలిం సిటీలో మీకు ఈవెంట్ అనేది జరుగుతుంది కదా. సో అక్కడ మీకు లైవ్ మ్యూజిక్ అనేది చేయడం అయితే జరుగుతుంది. లేకుంటే మనకి యూట్యూబ్లో ఆ లిరిక్స్ సంబంధించిన వీడియో క్లిప్ వదలడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మీకు లైవ్ ప్రమోషన్ అంటే లైవ్ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది మ్యాక్సిమం. సో శృతి హాసన్ గారు అయితే ఉంటారు ఖచ్చితంగా. మీకు ఆడ ఈవెంట్కి వచ్చే వాళ్ళ లిస్ట్ అనేది చాలామంది సెలబ్రిటీస్ అనేది వస్తున్నారు, హాలీవుడ్ నుంచి వస్తున్నారు. సో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ ఫిలిం, అది తెలుగు ఫిలిం ఒక హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఇది మామూలు విషయం కాదు. సో దీన్ని మాత్రం నెగిటివిటీ అనేది చేసుకోకూడదు మనం. ఎందుకంటే మన తెలుగు నుంచి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయారంటే ఒక రకంగా మనం వరల్డ్ మొత్తానికి మనం తెలిసినట్టు ఒక రకంగా చెప్పాలంటే. సో మీ హీరో, మా హీరో, ఆ హీరో, ఈ హీరో, మాకు నచ్చని హీరో అని చెప్పేసి ఫ్యాన్ వాసి చేసుకోకుండా ఉండటం కన్నా, మన హీరో, మన తెలుగు ఆడియన్గా సంబంధించి మన వాడు అక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. సో మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు ప్రస్తుతానికి వీళ్ళిద్దరు చేస్తున్న ప్రాజెక్ట్ హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. సో నాకైతే ప్రౌడ్గానే ఉంది మా. మిగతా విషయానికి అయితే ఏమీ లేదు. సో నేను హానెస్ట్గా ఏదన్నా కానీ తీసుకునే మనిషిని కాబట్టి